అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి విజయవాడ వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ దాదాపుగా ఆయన 2 గంటల పాటు పెట్టాడు. ఈ 2 గంటల పాటు నేను పూర్తిగా ఆయన ప్రెస్ మీట్ మొత్తం విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఆయన గతం నుంచి ఏదీ నేర్చుకోలేదు. నేను ఎందుకు అంటున్నానంటే, ఆయన రెంటపాళ్ల పర్యటన ఎందుకు జరిగిందో, ఆయన రెంటపాళ్లలో ఎవరి కుటుంబాన్ని పరామర్శించడానికి, వాళ్ళు ఎప్పుడు చనిపోతే ఎప్పుడు వెళ్ళాడో అంతా మీకు తెలుసు. ఆయన 30 కోట్లు బెట్టింగ్లు కట్టడం, దానికి సంబంధించి ఇంట్లో గొడవలు అవటం, ఆయన ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారమే చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేడు మాట్లాడుతూ కూడా దానిని ఏదో జరిగిపోయింది, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వల్ల జరిగిందనే విధంగా మాట్లాడాడు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెంటపాళ్ల పర్యటనలో భాగంగా 2 కుర్రోళ్ళు రప్పా నరుకుతాం, తిరుపతి గంగమ్మ జాతరలో పొట్టేలు వేట తలలు నరికినట్టు నరుకుతామని 2 ఫ్లెక్సీలు పట్టుకున్నారు. వాళ్ళిద్దరిని రిమాండ్కి పంపించారు కోర్టు. పోలీసులు కేసు బుక్ చేశారు. ఏమని చేశారు, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళు బ్యానర్లు పట్టుకున్నారని చెప్పి ఆ కేసు బుక్ చేస్తే కోర్టులు రిమాండ్ వేశారు. ఇప్పుడు అది కూడా సినిమా డైలాగులు ఫ్లెక్సీలు పట్టుకున్నా తప్పేనా, సినిమా డైలాగులు మాట్లాడినా తప్పేనా, సినిమాలో పాట బాగున్న పాటను కూడా నచ్చకపోతే తీసేస్తారా, మరి అంతకాడికి వెళ్ళి సెన్సార్ బోర్డు వాళ్ళని అడగండి అట్లాంటి డైలాగులు ఎందుకు పెడుతున్నారు అని మాట్లాడడం జరిగింది. ఇలాగ జగన్మోహన్ రెడ్డి, అసలు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ వాస్తవం తెలుసుకోవాలి. ఏంటంటే, సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమా అనేది వినోదాన్ని పంచడానికి ఉపయోగపడుతుంది. కేవలం 2.5 గంటల సినిమా 200 టికెట్ పెట్టి వెళ్ళి కూర్చొని ఆనందపడడానికి పనికి వస్తుంది. దాంట్లో పెట్టే మాస్ డైలాగులు కానీ, దాంట్లో ఉండే ఫైట్లు కానీ, సీన్లు కానీ, లవ్ స్టోరీలు కానీ, ఏయైనా కానీ అది సినిమా, అదొక పార్ట్, లైఫ్లో అదొక పార్ట్ అంతే. రాజకీయం అనేది ఒక జనరేషన్ని డిసైడ్ చేస్తుంది, మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇట్లా రాజకీయాల్లో ఉండి సినిమాల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది తెలిసి తెలియకుండా సినిమాల్లో రేప్ సీన్స్ ఉంటాయి, అవి చూసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలకు చెప్తాడా రేపులు చేసేంట్రా సినిమాల్లో చేశాడని. ఫైట్ సీన్లు ఉంటాయి, తలలు నరుక్కునే ఉంటాయి, ఇవి చెప్తాడా? మరి జగన్మోహన్ రెడ్డి గారు సినిమాలని రాజకీయాలని ఎందుకు కలుపుతున్నాడో, చిన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పిన 2 గంటల సోది కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కానీ, 164 నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలు కానీ, కనీసం జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత ప్రీతిపాత్రమైన గంజాయి బ్యాచ్ కానీ, మందు దాగే బ్యాచ్ కానీ చూడదు. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ అంతా అబద్ధాలు. అసలు ఆ నటన చూసిన తర్వాత నాకు అనిపించింది, రాజశేఖర రెడ్డి కొడుకు కాకపోయి ఉంటే ఈ నటనతోటి సంవత్సరానికి 1 నంది అవార్డు జగన్మోహన్ రెడ్డి ఎత్తుకెళ్ళిపోయేవాడేమో అనిపించింది. ఏమీ జరగనట్లుగా, అసలు లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉండాలి ఏంటి అని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూర్చొని దెయ్యాలు వేదాలు వల్లించినట్టు చెప్తున్నాడు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడిని, అక్కడ పోలీస్ వెహికల్ని హైలైట్ చేసి మరీ మాట్లాడాడు. అంతేగాని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక మహిళా శాసనసభ్యురాలు గురించి మాట్లాడడం తప్పు అని ఇప్పటి వరకు ఏ ఒక్క ట్వీట్లో ఖండించలా, ఆయన నోట్తో ఖండించలా. గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్తాడు, బెట్టింగ్ వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు, ఆడాళ్ళని తిట్టిన వాళ్ళకి సపోర్ట్గా ట్వీట్లు వేస్తాడు, రప్ప నరుకుతో అని ఫ్లెక్సీలు పట్టుకున్న వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతాడు. అసలు జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటనేది జనాలు కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 గంటల ప్రెస్ మీట్లో ఆంధ్ర రాష్ట్రంలో మేము ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దానికంటే ఎక్కువ తెస్తారనుకున్నాం, ఏమీ తేలేదనే మాటలు జగన్మోహన్ రెడ్డి వెంట లేవు. పెట్టుబడుల గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, రాష్ట్రంలో తల్లికి వందనం గురించి కానీ, ఈ పాఠశాలలో ఏదైతే సన్నబియ్యం పంపిణీ జరుగుతుందో వాటి గురించి కానీ, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు లేకుండా రోడ్లు వేసిన ప్రభుత్వం గురించి కానీ, లేదా ఇంకో దాని గురించి కానీ రైతులకు సంబంధించి కానీ ఏ ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి 2 గంటల ప్రెస్ మీట్లో మాట్లాడాల. అది కూడా రికార్డెడ్ ప్రెస్ మీటే, నేను అది లైవ్ అని చెప్పను. ఆ ఎదురుగున్న వాళ్ళకు కూడా కనీసం అది కూడా స్క్రిప్ట్ చూసి చదువుతూ తెలుగులో అచ్చు తప్పులు మాట్లాడుతున్నాడు.
ఇట్లాంటి వ్యక్తిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని చేశారు రాష్ట్రంలో ఉండే గొర్రెలు 2019లో. ఆయన చెప్పిన పింక్ డైమండ్ అది ఇది అన్నీ నమ్మి ఏం ఓడబోడిశాడు? 5 సంవత్సరాల రాష్ట్రాన్ని అధపాతాలని తొక్కేశాడు. నేను ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి, క్వాంటమ్ వ్యాలీ గురించి, అమరావతిలో ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి, విశాఖపట్నానికి వస్తున్న కాగ్నిజెంట్ అలాంటి కంపెనీల గురించి, బీపీసీఎల్ పెట్టుబడుల గురించి, రాయలసీమలో పెట్టబోతున్నటువంటి ఈ సోలార్ పవర్ ప్రాజెక్టుల గురించి, లేదా శ్రీ సిటీలో పెట్టబోతున్నటువంటి పరిశ్రమల గురించి, ఇలాంటి వాటి గురించి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అంత తెలివిగలవాడైతే ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారని మాట్లాడితే చాలా బాగుంటుంది. మరి రూపాయికి ఇడ్లీ రావట్లేదు, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి రూపాయికి వాళ్ళకి సంబంధించిన కంపెనీలకి భూములు దోచిపెడుతున్నారు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, ఒక్క కంపెనీని నన్ను తీసుకొచ్చావా? సాఫ్ట్వేర్ కంపెనీలకే నేను రూపాయికి ల్యాండ్ ఇస్తున్నాను. దానికి రీజన్ నరేంద్ర మోడీ గారు అప్పట్లో టాటాకి సంబంధించిన పెద్ద పరిశ్రమ ఒరిస్సాలో పెట్టాలంటే అక్కడ జనాలందరూ గొడవ చేస్తుంటే అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రండి, నేను 99 పైసలకే నేను మీకు భూమి ఇస్తాను అని చెప్పి ఆయన ఆఫర్ చేసినప్పుడు టాటా వెళ్ళి పెద్ద కంపెనీని గుజరాత్లో స్థాపించింది. నేను దాన్నే ఇదిగా తీసుకొని ఇక్కడ 99 పైసలకే భూమి ఇస్తున్నాము. అది ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీలకే, ఉద్యోగాలు ఎక్కువ, మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలు సాఫ్ట్వేర్లో ఎక్కువ మంది సెటిల్ అవ్వటానికి మన దగ్గర రిసోర్స్ ఉంది కాబట్టి మనం ఇస్తున్నామని చెప్పి లోకేష్ గారు ఇచ్చారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఒక్కసారన్నా ఒక్క మాటన్నా మాట్లాడా? సరే, ఈవెన్ ప్రతిపక్ష హోదా అంటున్నాడు. ఏది 11 మంది ఎమ్మెల్యేలకి కనీసం అసెంబ్లీకి రావటం చేత కాదు, ఆ 11 నియోజకవర్గాల్లో సమస్యలను లేవనెత్తడం చేత కాదు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ ఒక్క పాయింట్ లేక కనీసం ఉన్న అధికార పక్షానికి భయపడి జగన్మోహన్ రెడ్డి అనుకో అసెంబ్లీకి రావట్లా. వీళ్ళు రాష్ట్రం మొత్తం అల్లరి సృష్టించడమే వీళ్ళ ధ్యేయంగా పనిచేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల కంటే ఉండడా? ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏజ్ అయిపోయి చనిపోయాడా? ఆయనకి టైం వచ్చి దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. ఇక్కడ వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి కానీ నాయకులు కానీ పేరునాని కూడా మొన్న మాట్లాడాడు. అందుకని చెప్తున్నా, ఏమని చెప్తున్నానంటే, పుట్టుక చావు ఎవడు డిసైడ్ చేయలేడు. ఎవరికి టైం వస్తే ఆడు చచ్చిపోతాడు. పేరునాని గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఊరికే మనుషుల చావుల గురించి అత్యంత దారుణంగా మీడియాల ముందు మాట్లాడడం అసలు పద్ధతి కాదు, సరైన విషయమే కాదు. ఈరోజు మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ వ్యాలీలో వాళ్ళు కూడా ఒక రీసెర్చ్ సెంటర్ని ఓపెన్ చేయడానికి అన్ని ఆయన ఎంఓయూ కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఐబిఎం అనేది క్వాంటమ్ కంప్యూటర్ని డెవలప్ చేస్తుంది క్వాంటమ్ వ్యాలీలో. అమరావతిలో నిర్మాణాలన్నీ చాలా వేగంగా అవుతున్నాయి. కావాలంటే 2019 నుంచి 24 దాకా నువ్వు ఏదైతే అన్ని ముళ్ళ చెట్లు పెంచావో 34,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకొని రాష్ట్రానికి రాజధాని కట్టాల్సిన ప్లేస్లో ఇప్పుడెళ్ళి నీకు దమ్ముంటే ఆ ప్లేసుల్లో చూడు. నువ్వు ఏదైతే వరదొస్తే మునిగిపోయిద్దని చెప్పావో అక్కడే ఆకాశ హర్మ్యాలు నిర్మించబడుతున్నాయి, అది కూడా చూడెళ్ళి. రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్ అంతా పక్కన పెట్టేసి మళ్ళీ కాయిన్కి 2 వైపులా ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్ మరియు కొంతమంది ఛానల్స్ అందరూ కలిసి ఓన్లీ ఒకవైపే చూపిస్తున్నాయి కాయిన్కి మీకు చంద్రబాబు నాయుడు అంతా అభివృద్ధి చేసేస్తున్నాడని. కానీ చీకటి కోణం రెండోది ఉంది, ఆ రెండో కాయిన్ నేను చూపిస్తానన్నాను. కనీసం నీకు ప్రెస్ మీట్ అటెండ్ అయ్యేటప్పుడు మీడియా మిత్రులకు నమస్కారం, రాష్ట్ర ప్రజలకు నమస్కారం అని చెప్పే సంస్కారమే లేదు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలు ఇదంతా గమనించండి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ సంవత్సరం 2 నెలలుగా ఏం చేశాడు, ఇప్పుడు కూడా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఆయన మైండ్ సెట్ ఏంటి, ఆయన ఎందుకు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు, వారంలో ఒక్కరోజే ఇక్కడ ఎందుకు ఉంటున్నాడు, మిగిలిన 6 రోజులు యలహంక ప్యాలెస్ బెంగళూరు ఎందుకు వెళ్ళిపోతున్నాడు అనేది మొత్తం మీరు ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి గమనించుకోండి. 2019లో జరిగిన తప్పు ఇంకొకసారి జరిగింది అంటే రాష్ట్రాన్ని ఎవ్వడూ కాపాడలేడనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంతే. నమస్కారం.